The average of 30 students of a class is 14 years 4 months. Due to the admission of 5 students, the average become 13 years 9 months. Well, the average age of the younger one of the last 5 years ఉంటుంది అయితే find the average. చూడండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ 14 years 4 months అని ఇచ్చారు. నెంబర్లు పెద్ద, ఎందుకంటే ఏం మిగతా అంతా రిమైనింగ్ టు సేమ్ టు. ఓకే రైట్. కన్నా సేమ్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 30 మెంబర్స్ యొక్క యావరేజ్ 14 years 4 months. 14 years 4 months అంటే ఎంత? 14 years ఇంటూ ఈచ్ మంత్లో మార్చేసుకుందాం, సింపుల్గా ఉంటుంది. 14 సంవత్సరాలకి 12 నెలలు, ఈచ్ నెలలు అంటే 144 ప్లస్ 144 28. ఎలా వేసానంటే దీన్ని 12 రాసుకున్నా. 12 రాసుకుంటా. 12 144, 12 24 సారీ అమ్మ 24 ప్లస్ ఈ యొక్క 4 28. ఓకేనా? 12 ప్లస్ 6 7 172 అంటే 172 మంత్స్. ఓకేనా? యావరేజ్ ఎంత? 172 మంత్స్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ 5 ఇయర్కి ఎంత యావరేజ్ మనకు తెలియదు. ఓవరాల్గా 35 మెంబర్స్కి యావరేజ్ ఎంత అంట? 13 years 9 months. 13 years 9 months అంటే 13 into 12 ఈక్వల్ 144 ప్లస్ 12 ఎంతమ్మా? 156 ప్లస్ 9 months ఈజ్ ఈక్వల్ టు 165. ఎంత? 165 months. ఒకసారి చూడాలి, గమనించాలి. సో వీళ్ళు 175 ఉన్నారంటే ఎక్స్ట్రా ఎంత ఎక్స్ట్రా ఉన్నారు? 165 కన్నా వీళ్ళు 7 మెంబర్స్ అంటే 7 into 30 ఈక్వల్ టు 210 months ఎక్స్ట్రా ఉన్నారు. అంటే వీళ్ళు 210 months తక్కువగా ఉంటారు. అంటే ఎంతమందికి? 5 మందికి డివైడెడ్ బై చేస్తే 5 4 5 అంటే 42 నెలలు తక్కువ ఉండాలి. 42 నెలలు 165లో 42 నెలలు తక్కువ తీసేస్తే 123 నెలలు ఉండాలి. సో ద యావరేజ్ ఆఫ్ 5 new members ఈజ్ ఈక్వల్ ఎంత? 123 months. అది గమనించాలి. అర్థమవుతుందమ్మా? సేమ్ ప్రాసెస్. లేదనుకుంటే మీరు ఏం చేస్తారు? 30 into 14 అంటే మంత్లో మార్చేస్తాం కదా. మామూలుగా ఒరిజినల్ మెథడ్ అయితే ఎలా చేయాలి? ఒరిజినల్ మెథడ్ అయితే కొంచెం లెంతీ ప్రాసెస్. ఓకేనా? ఒకసారి గమనించాలి. చూడండి, ఒరిజినల్ మెథడ్ ఎలా చేయాలో నేర్పిస్తారు. సో మొత్తం 30 మెంబర్స్ మొత్తం మంత్స్ ఎంతమ్మా? 120 172 ప్లస్ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ తెలియదు, డివైడెడ్ బై మొత్తం 35 months ఈజ్ ఈక్వల్ టు 165 months. ఓకేనా? ఇది సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 123 వచ్చింది. ఓకేనా? నేను ఈ ప్రాసెస్ అంతా చేయలేక ఏం చేశాను, దాన్ని సపరేట్గా విడదీసి రాశాను. ఓకేనా? ఇదేమో జనరల్ మెథడ్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ డివైడెడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ప్రకారం సింపుల్. ఇదే మెథడ్ నేను ఎలా చేశాను? స్ప్లిట్ చేసి మార్చాను. జాగ్రత్త రాసుకునేటప్పుడు ఇక్కడ ప్లస్ వస్తే తీసేయాలి, మైనస్ వస్తే యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ 5 అబ్జర్వేషన్ ఎంత వచ్చింది? 123 months వచ్చింది. 123 months వచ్చింది. మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 మంది. 5 మందిలో ఒకడు ఇక్కడ ఒకటి యొక్క ఏజ్ ఎంత? 9 years 11 months. 9 years 11 months అంటే 1 person యొక్క 9 years 11 months అంటే 108 months ప్లస్ 11 months ఎంతమ్మా? 119 months. సో ఎంత? 119 months. ఈ మంత్ ఎంత? 119 months. అండ్ రిమైనింగ్ 4 members ఉంటారు కదా, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, వీడి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓవరాల్గా 123 months ఉంది. ఓవరాల్గా 123 months. 123 months అంటే వీళ్ళు ఎంత ఎక్స్ట్రా ఉన్నారు? ఎంత లాస్ ఉన్నారమ్మా? 4 months లాస్ ఉన్నారు. 4 months లాస్ ఉన్నారు. ఈ ఒకడు అంటే వీళ్ళు ఏమవుతారు? ఒక్కొక్కడికి ఎంత? -4/4 అంటే -1 అంటే ఒక నెల 123 కన్నా ఒక నెల ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా 4 కాబట్టి -4/4 మంది కాబట్టి 4 వేసాను. ఈక్వల్ 1 వచ్చిందా? 1 యాడ్ చేస్తే 124 members. 124 months అంటే యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 members ఎంతమ్మా? 124 months. 124 months. దాన్ని ఇయర్లోకి మార్చేస్తే ఎంత వచ్చింది మనకి? ఇయర్లోకి మార్చేస్తే ఎంత అయితే 120 అంటే 120 months ప్లస్ 3 months అంటే బై 60 మనకి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇంటూ 10 సంవత్సరాల 10 years 3 months. 10 years 3 months ఇస్ ద ఆన్సర్.